పన్నీర్ బటర్ మసాలా కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ టమాటా ప్యూరీని వేసుకొని 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క వేయించి మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకోవాలి. చివరిగా బటర్ వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిన బటర్ వేసాను. ఈ విధంగా బటర్ వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా తయారవుతుంది.